హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో మనం మార్కెటింగ్ అనే సబ్జెక్ట్లో మార్కెటింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి అన్నది ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం మార్కెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో మార్కెట్ అంటే ఏంటి, ఎక్కడైతే అమ్మకపుదారుడు కొనుగోలుదారుడు మీట్ అవుతున్నారో ఆ పర్టికులర్ ప్లేస్ని ఏమన్నామంటే మార్కెట్ అన్నాం. సో మార్కెట్ ఈజ్ ఏ సెల్లర్ అండ్ బయ్యర్ మీట్ టుగెదర్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. సో ఎక్కడైతే బయ్యర్ అండ్ సెల్లర్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీట్ అవుతున్నారో ఆ పర్టికులర్ సైట్ లేదా ఆ పర్టికులర్ ప్లేస్ని మనం, అది ఫిజికల్ ప్లేస్ అయినా లేకపోతే ఆన్లైన్ ప్లేస్ అయినా కూడా ఆ పర్టికులర్ ప్లేస్ని మనం మార్కెట్ అన్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, మార్కెటింగ్ అన్నాడు. సో మార్కెటింగ్ అంటే ఏంటి, ఏదైతే మనం మార్కెట్ చేస్తున్నామో అందులో మన ప్రొడక్ట్ని వినియోగదారుడు ఎవరైతే కస్టమర్ ఉన్నాడో వాడు సాటిస్ఫై అయ్యే విధంగా మనం సేల్స్ జరిపించడమే మార్కెటింగ్. సో మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దామమ్మ. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఈజ్ ఏ సోషల్ ప్రాసెస్ బై విచ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ obtain what they needs and wants through creating and exchanging product and value with others. ఇక్కడ అదర్స్ అంటే కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్. ఇక్కడ ఏమవుతుంది, మార్కెటింగ్ ఈజ్ ఏ సోషల్ ప్రాసెస్ అంట. ఇది ఒక సోషల్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. బై విచ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్. ఇది ఎవరు చేయొచ్చు, ఒకరి కోసం చేయొచ్చు లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కోసం అన్నది మార్కెటింగ్ అన్నది చేయొచ్చు. వాట్ దే నీడ్స్, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, నీడ్స్ మీన్స్ అవసరాలు, అలాగే వారి యొక్క వాంట్స్, వాళ్ళకి కావాల్సినవి ఏంటి, వాళ్ళ యొక్క కోరికలు ఏంటి, నీడ్స్ అండ్ వాంట్స్ త్రూ క్రియేటింగ్. సో దాన్ని అనుగుణంగా చేసుకుని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, ఒక ప్రొడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ అండ్ వాల్యూ విత్ అదర్స్. దేనికోసం మనం ఇది ఎక్స్చేంజ్ చేస్తున్నాము, ఈ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఎవరి కోసము అంటే కన్జ్యూమర్స్ కోసమే ఎక్స్చేంజ్ చేస్తున్నాం. కాబట్టి కన్జ్యూమర్స్ దగ్గర నుంచి మనం రిటర్న్ ఏం తీసుకుంటాం, పర్టికులర్ వాల్యూకి మనం వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఫిలిప్ కోట్లర్ నిర్వచనం ప్రకారం మనకి ఏం చెప్తున్నారంటే, మార్కెటింగ్ ఈజ్ ఏ సోషల్ ప్రాసెస్ బై విచ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ అబ్టైన్ what they needs and wants through creating and exchanging products and value with others. సో వేరే ఒకరి కోసం మనమే వాళ్ళ యొక్క కోరికల్ని అవసరాలని తీర్చడం కోసం ప్రొడక్ట్ అన్నది తయారు చేస్తున్నాం. దాన్ని ఎక్స్చేంజ్ ఎందుకు చేస్తున్నాము అంటే దాని పర్టికులర్ వాల్యూ కోసం అనేది ఎక్స్చేంజ్ చేస్తున్నాము. సో ప్రాఫిట్ మోటివ్తో. సో ఇది మనకి ఫిలిప్ కోట్లర్ ఇచ్చిన డెఫినేషన్. సో దిస్ డెఫినేషన్ ఇంక్లూడింగ్ ఫాలోయింగ్ కోర్ కాన్సెప్ట్స్. సో ఈ డెఫినేషన్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్ గురించి వివరించడం జరిగిందంట. ఏంటి ఆ కాన్సెప్ట్స్ అంటే, మనం నీడ్స్ అని చెప్పుకున్నాం, వాంట్స్ అని చెప్పుకున్నాం. సో నీడ్స్ వాంట్స్ అని చెప్పుకున్నాం. అసలు నీడ్స్ అంటే ఏంటి, వాంట్స్ అంటే ఏంటి. ఓకే చూడమ్మా, దిస్ డెఫినేషన్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ కోర్ కాన్సెప్ట్స్. ఇంకా దేని గురించి చెప్తుందంట ఇది, నీడ్స్, వాంట్స్ అండ్ డిమాండ్స్. సో దాని యొక్క అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, డిమాండ్ హక్కుగా అడిగేవి. మనం డిమాండ్స్ అంటే ఏంటి, మనం రైట్గా ధైర్యంగా హక్కుగా అడిగామనుకోండి ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి, సో అలాంటి వాటిని ఏమంటారంటే డిమాండ్స్ అంటాము. సో ప్రొడక్ట్ వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్, ప్రొడక్ట్స్ వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండాలి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్సాక్షన్స్, మార్కెట్స్ అండ్ మార్కెటర్స్. సో ఎక్స్చేంజ్ చేయడం, ట్రాన్సాక్షన్స్ చేయడం మార్కెటర్స్కి ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఎవరిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఫిలిప్ కోట్లర్ ఇచ్చిన డెఫినేషన్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో డెఫినేషన్లో చూసినట్లయితే నీడ్స్ అండ్ వాంట్స్ గురించి చెప్పాడు, అలాగే క్రియేటింగ్ అండ్ ఎక్స్చేంజింగ్. సో క్రియేట్ చేయాలి అంటే అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఇంక్లూడ్ అవుతాయి. ఎక్స్చేంజ్ చేయడానికి మార్కెట్ అండ్ మార్కెటర్స్ ఇంక్లూడ్ అవుతారు. సో ఇది డెఫినేషన్లో మనకున్న కోర్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ ఓకే, నీడ్స్, వాంట్స్ అండ్ డిమాండ్స్. అసలు నీడ్స్ అంటే ఏంటి, వాంట్స్ అంటే ఏంటి, డిమాండ్స్ అంటే ఏంటో చూద్దాం. నీడ్స్, ఏ స్టేట్ ఆఫ్ ఫెల్ట్ deprivation of same basic satisfactions
ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, బిలాంగింగ్, ఎక్స్ట్రా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక మనిషి బ్రతకడానికి కామన్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ బేసిక్ నీడ్స్, ఇట్స్ మీన్స్ కామన్ నీడ్స్. సో కామన్గా మనం ప్రతి వ్యక్తికి అవసరాలు ఏమిటి, ఖచ్చితంగా కావాల్సినవి ఫుడ్ కావాలి, క్లాతింగ్ కావాలి, షెల్టర్ కావాలి, బిలాంగింగ్, ఇటువంటివి. సో దీనికి సంబంధించినవి. సో అండి మనకి ఖచ్చితంగా తినడానికి ఫుడ్ ఉండాలి, అలాగే వేసుకోవడానికి బట్టలు ఉండాలి, అలాగే మన నివాసం ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. సో ఈ మూడు కూడా ఏంటంటే బేసిక్ నీడ్స్. అందుకే మనకి నిత్యావసరాలు అంటాం. సో నిత్యావసరాలు అంటే ఏమొస్తాయి, ఎక్కువగా నిత్యావసరాల్లో మనకి ఫుడ్కి సంబంధించిన గ్రాసరీ వస్తుంది. సో గ్రాసరీ ప్రతిదీ అంటే గ్రాసరీలో కొన్ని ఐటమ్స్, ఆయిల్, రైస్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కామన్ నీడ్స్. ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి కామన్ నీడ్స్. సో వాటిని సాటిస్ఫై చేసే ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. అలాగే వాంట్స్. సో వాంట్స్ అంటే మనకు కావాల్సినవి, కోరికలు. అంటే అవి లేకపోతే మన లైఫ్ లేదా అనడానికి ఉండదు, కానీ అవి కూడా కావాలి అని మనం మన ఫెసిలిటీని, మన సేఫ్టీని కోరుకుంటాం, మనకి కంఫర్ట్గా ఉండే విధంగా. సో వాంట్స్ ఆర్ డిజైర్స్ ఫర్ స్పెసిఫిక్ సాటిస్ఫైర్స్ ఆఫ్ ద డీపర్ నీడ్స్. సో ఇక్కడ నీడ్స్తో పాటుగా మనకి ఇవి కూడా ఉంటే స్పెసిఫిక్ సాటిస్ఫాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్, వెజిటేబుల్స్, సో ఇవన్నీ ఉన్నాయి. సో దీంతో మనకి ఇంకా ఏం కావాలి, మనకి నీట్గా ఒక బెడ్ కావాలి పడుకోవడానికి, లేకపోతే ఫ్యాన్ కావాలి, పవర్ కావాలి. సో ఇవన్నీ ఏంటంటే వాంట్స్, మన కోరికలు. ఓకేనమ్మా. వాంట్స్ ఆర్ డిజైర్స్ ఫర్ స్పెసిఫిక్ సాటిస్ఫాక్టర్స్ ఆఫ్ ద. ఇవన్నీ ఎందుకు, మనం కొంచెం మనం లగ్జరీని ఎంజాయ్ చేయడం కోసము, అదేవిధంగా మన కంఫర్ట్ జోన్ కోసం అన్నవి మనం ఈ వాంట్స్ అన్నవి కోరుకుంటాం. అండ్ నెక్స్ట్ డిమాండ్స్. సో డిమాండ్స్ ఆర్ వాంట్స్ బ్యాక్డ్ బై ఎబిలిటీ టు బై అండ్ విల్లింగ్నెస్ టు బై. సో ఇది ఖచ్చితంగా మనకు కావాలి అని మనం కోరుకుంటేనే తప్ప వాటిని మనం పర్చేస్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్ ఉందనుకోండి, కార్ ఈజ్ ద లగ్జరీ ప్రోడక్ట్. సో లగ్జరీ ప్రోడక్ట్ మనం ఎప్పుడు అనుకుంటామో, మన దగ్గర ఈ కామన్ నీడ్స్ అలాగే వాంట్స్ కూడా తీరిన తర్వాత కూడా మన దగ్గర ఏమైనా మనీ ఉంటే దాంతో మనం ఈ డిమాండ్స్ని మనం సాటిస్ఫై చేయాలి అని అనుకుంటాము. సో ఇవి నీడ్స్, వాంట్స్ అండ్ డిమాండ్స్. సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రొడక్ట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. సో నీడ్స్, అవసరానికి సరిపడా ప్రొడక్టులు చేయాలా, లేకపోతే వాళ్ళ కోరికలకు తగ్గగా ప్రొడక్టులు చేయాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనది ఒక ఫ్యాక్టరీలో మనం ఏదైనా రైస్, వీటు అలాంటివి ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, అలాంటివి మనం సేల్ చేస్తున్నామంటే అవి ఎందులోకి వస్తాయి, కామన్ నీడ్స్లోకి వస్తాయి మనకి. అది నీడ్, అవసరం. అలా కాకుండా మనం ఏదైనా అంటే ఐటమ్స్, ఫ్రిడ్జ్ కానీ లేకపోతే డెకరేషన్ ఐటమ్స్, ఫ్రిడ్జ్, టీవీ, సో ఇవన్నీ ఏంటి, వాంట్స్, వాళ్ళ యొక్క కోరికలు. డిమాండ్స్ వచ్చేటప్పటికి రిచ్ కార్లు, అలాగే డైమండ్ నెక్లెసెస్, ఇవన్నీ కూడా డిమాండ్స్లోకి వస్తాయి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఆఫర్స్ సాటిస్ఫైర్స్ రిసోర్సెస్. సో ప్రొడక్ట్ అంటే ఏంటి చూడమ్మా, ఎనీథింగ్ దట్ కెన్ బి ఆఫర్డ్ టు సమ్వన్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఆర్ వాంట్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్. సో ఎవరి కోరిక మేరకు మనకి వాళ్ళ యొక్క అవసరాలని, కోరికల్ని సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ ప్రొడక్ట్ అన్నాం. ఇక్కడ ప్రొడక్ట్ అంటే వస్తువు మాత్రమే కాదు, సర్వీసెస్ కూడా మీనింగ్ వస్తుందమ్మా. నెక్స్ట్ ప్రొడక్ట్ రిఫర్స్ టు ఫిజికల్ ఆబ్జెక్టివ్. అదొక ఫిజికల్ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. సో ప్రొడక్టు, సర్వీసు రెండూ కూడా మనం ప్రొడక్ట్లో చెప్తాం, అంటే ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. సో ప్రొడక్ట్కి వచ్చేటప్పటికి ఏంటి, రిఫర్స్ టు ఫిజికల్ ఆబ్జెక్టివ్. అది ఒక భౌతికంగా కనిపించాలి కంటికి. సో అలాంటి దాన్ని మనం ప్రొడక్ట్ అంటాం. సర్వీస్ వచ్చేసేటప్పటికి ఏంటి, సర్వీస్ రిఫ్యూజ్ టు ఇంటాంగిబుల్ ఆబ్జెక్టివ్స్. ఇంటాంగిబుల్ మనకు కనిపించదు. సో కంటికి కనిపించిన ఆబ్జెక్టివ్ని సర్వీస్ అంటాము, కంటికి కనిపించే ఫిజికల్ ఆబ్జెక్టివ్ని ఏమంటామంటే ప్రొడక్ట్ అంటాము. సో అదే చెప్తున్నాడు. అసలు ప్రొడక్ట్ అంటే ఏంటో చెప్తున్నాడు. ఎనీథింగ్ దట్ కెన్ బి ఆఫర్డ్ టు సమ్వన్ టు సాటిస్ఫై ఏ నీడ్స్ ఆర్ వాంట్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్. సో ఒక ప్రోడక్ట్కి మనం ఏవైతే మన వాంట్స్, డిజైర్స్ అన్నవి తీరుతున్నాయో సో దాన్ని ప్రొడక్ట్ అంటామంట. అలాగే ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్లో డిఫరెన్స్ చూపించాడు.
Product refers to a physical object, service refers to a intangible object. Okay. ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్సాక్షన్. సో అసలు ఎక్స్చేంజ్ అంటే ఏంటి? సో చూద్దాం ఎక్స్చేంజ్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్చేంజ్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ అబ్టైనింగ్ ఏ డిజైర్డ్ ప్రొడక్ట్ బై ఆఫరింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఏదైనా ఒక రిటర్న్ తీసుకునే ఉద్దేశంతో మనం ఆ ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ చేస్తున్నట్లయితే, ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే మార్చుకోవడం, ఒకరికొకరు మార్పిడి చేసుకోవడం. సో దాన్ని ఎక్స్చేంజ్ అంటారు. ఈజ్ ద యాక్ట్ ఆఫ్ అబ్టైనింగ్ ఏ డిజైర్డ్ ప్రొడక్ట్. వాళ్ళు కోరుకున్న ప్రొడక్ట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. దేంతో? సమ్ రిటర్న్, ఏదో ఒక రిటర్న్తో. బేసిక్లీ రిటర్న్కి వచ్చేటప్పటికి మనం క్యాష్ అని చెప్పుకుంటాము. సో చూడండి, ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ వెన్ 5 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఎక్స్చేంజ్ జరగాలి అంటే ఈ 5 కండిషన్స్ని మనం సాటిస్ఫై చేయాలంట. అవి ఏంటో చూద్దాం. 2 parties షుడ్ బీ దేర్. అక్కడ ఎంతమంది ఉండాలి? 2 పార్టీలు ఖచ్చితంగా ఉండాలి. ఒకరు బయ్యర్ అయి ఉండాలి, ఒకరు సెల్లర్ అయి ఉండాలి. అంటే 2 వ్యక్తులు అన్నది అక్కడ ఇంక్లూడ్ అయి ఉండాలి. సో 2 parties షుడ్ బీ దేర్. అక్కడ 2 వ్యక్తులు ఉండాలి. విచ్ పార్టీ మస్ట్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ టు ద అదర్. ఇద్దరి మధ్య సమానమైన వాల్యూని కలిగి ఉండాలి. సో ఇక్కడ మనీ ఉంటే ఆ మనీకి సరిపడా ప్రొడక్ట్ వాడి దగ్గర ఉండాలి, వేరే వ్యక్తి దగ్గర. అలాగే వేరే వ్యక్తి దగ్గర ఏదైనా ఒక ప్రొడక్ట్కి ఇంకో ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ అనుకోండి, సో ఇద్దరిది సేమ్ వాల్యూ గల ప్రొడక్ట్ అయ్యి ఉండాలి. సో అది నెక్స్ట్. ఈచ్ పార్టీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డెలివరీ. సో ఇద్దరూ కూడా క్యాపబుల్ అంటే వాళ్ళకి సామర్థ్యం ఎలా ఉండాలి? కమ్యూనికేషన్లో ఒకరు చెప్పేది ఒకరు అర్థం అవ్వగలగాలి. అలాగే ఒకరు ప్రోడక్ట్ వాళ్ళు డెలివరీ చేసుకోగలగాలి. ఈచ్ పార్టీ ఈజ్ ఫ్రీ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద ఆఫర్. సో ఏ పార్టీ అయినా సరే ఆ ప్రోడక్ట్ని లేదా ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఏదో రిజెక్ట్ చేయొచ్చు. సో రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాలి అక్కడ. విచ్ పార్టీ బిలీవ్స్ దట్ ఇట్ అప్రోప్రియేట్ టు డీల్ విత్ ద అదర్ పార్టీ. సో ఇక్కడ ఒక పార్టీ మీద ఒక పార్టీకి బిలీవ్, నమ్మకం ఉండాలి. సో ఈ 5 సాటిస్ఫై అయితేనే అక్కడ ఎక్స్చేంజ్ అన్నది సక్రమంగా జరుగుతుంది అంటున్నాడు. సో 5 సాటిస్ఫాక్టరీ పాయింట్స్ ఏంటో చూద్దాం. 2 parties షుడ్ బి దేర్. 2 పార్టీలు అక్కడ కలిగి ఉండాలి. అలాగే ఇద్దరూ ఎక్స్చేంజ్ చేసుకుండే ఒక ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ ఒకే విధంగా ఉండాలి. సో ఇక్కడ ఒక పెన్ ఇస్తున్నాం, ఒక పెన్కి ప్రతిఫలంగా వాళ్ళు 5 రూపీస్ ఇస్తున్నారు అనుకో, అవి 2 కూడా ఈక్వల్. అలా కాకుండా ఒక పెన్కి ప్రతిఫలంగా వాళ్ళు పెన్నే ఇస్తున్నారు అనుకోండి, అది కూడా ఈక్వల్. అలా కాకుండా మనం పెన్ ఇచ్చి వాళ్ళు 1 రూపీ 2 రూపీస్ పెన్సిల్ రిటర్న్ ఇస్తున్నారు అనుకోండి, అక్కడ వాల్యూ అన్నది ఈక్వల్ అవ్వలేదు. సో ఇక్కడ ఏమన్నాడు? వాల్యూ అన్నది ఈక్వల్ అవ్వాలన్నాడు. ఈచ్ పార్టీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డెలివరీ. ప్రతి ఒక్క పార్టీ కూడా కమ్యూనికేషన్ జరిపించాలి, డెలివరీ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ 4th వన్ వచ్చేసి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. 2 కూడా ఆ ప్లేస్లో జరగాలి. వాళ్ళిద్దరి మధ్య యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాలి. నెక్స్ట్, ఈచ్ పార్టీ బిలీవ్స్. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. సో ఇవి ఉంటేనే ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అన్నది ఈజీగా యాక్యురస్గా కంప్లీట్ అవుతుంది. ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్సాక్షన్. సో ఎక్స్చేంజ్ అంటే ట్రాన్సాక్షన్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏ సింపుల్ మార్కెటింగ్ సిస్టమ్. సో ఒక మార్కెటింగ్ సిస్టమ్ని ఒక సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ క్రింద ఇచ్చిన డయాగ్రామ్ చూడమ్మా ఒకసారి. ఇండస్ట్రీ అలాగే మార్కెట్. ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఎక్కడైతే వస్తువులు తయారవుతున్నాయో ఆ ప్లేస్ని మనం ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీ అంటాము. ఆ వస్తువులు ఎక్కడైతే అమ్మడం కొనడం బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ జరుపుతున్నామో ఆ పర్టికులర్ ప్లేస్ని మార్కెట్ అంటాం. ఓకేనా? సో మార్కెటింగ్ అంటే ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది, అలాగే మార్కెట్ వస్తుంది. మార్కెట్ అంటే వేరు, మార్కెటింగ్ అంటే వేరు అన్నాం కదమ్మా. సో మార్కెటింగ్లో మార్కెట్ ఒక భాగం అంతే. సో ఇక్కడ ఇండస్ట్రీ అలాగే మార్కెట్, ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి మార్కెటింగ్లో? సో ఇండస్ట్రీ నుంచి మార్కెట్కి కమ్యూనికేషన్ అన్నది ముందుగా జరుగుతుంది. సో కమ్యూనికేషన్ అంటే మార్కెట్లో మన ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది,
ఆ ప్రోడక్ట్ మనం ఎంత సప్లై చేయాలి. సో కమ్యూనికేషన్ అన్నది ఎవరో ఒక వ్యక్తితో మనం జరిపించాల్సిందే. కాబట్టి ఇండస్ట్రీ టు మార్కెట్ కమ్యూనికేషన్. అండ్ మార్కెట్ నుంచి ఇండస్ట్రీ ఏం రిసీవ్ చేసుకుంటుంది, ఫీడ్బ్యాక్ అన్నది రిసీవ్ చేసుకుంటుంది. ఇన్ఫర్మేషను అలాగే ఫీడ్బ్యాక్. సో ఇన్ఫర్మేషన్ అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ ఎలా ఉందో అన్నది ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఆ వస్తువుకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ అంటే ఎవరైనా ఏదైనా అడ్వైజ్ ఇస్తే అలాంటి ఫీడ్బ్యాక్ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు ఇండస్ట్రీ. ఓకేనమ్మా. కింద చూసినట్లయితే 2 యారోస్ అన్నవి మనకు కనిపిస్తున్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ మనీ. సో ఇండస్ట్రీ నుంచి మార్కెట్కి ఏమవుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ అలాగే సర్వీసెస్ అనేవి మార్కెట్కి వెళ్తున్నాయి. అలాగే మార్కెట్ నుంచి తిరిగి ఏమొస్తుంది, మనకి మనీ అన్నది రిసీవ్ అవుతుంది. సో ఈ మనీలో సేల్స్ ప్లస్ ప్రాఫిట్ అన్నది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇండస్ట్రీ మార్కెట్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది ముందుగా. ఆ తర్వాత గూడ్స్ మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. అలాగే తర్వాత మార్కెట్ నుంచి మనీ అన్నది ఇండస్ట్రీకి, అలాగే మార్కెట్ నుంచి ఫీడ్బ్యాక్ ఇండస్ట్రీకి వస్తుంది అని చెప్తున్నాడు. సో సింపుల్గా డయాగ్రామ్ వచ్చేసి ఇదమ్మా, సింపుల్ మార్కెటింగ్ సిస్టమ్. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఎలా జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ని, ఈ కమ్యూనికేషన్, ఇండస్ట్రీ, మార్కెట్, సో ఈ మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ డెలివరీ ఇవన్నీ కూడా ఎందులో భాగము అంటే మనకి మార్కెటింగ్లో భాగము. ఓకేనమ్మా. సో కాన్సెప్ట్ వచ్చేసి ఇది. అసలు మార్కెట్ అంటే ఏంటి అన్న దాని గురించి చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్. సో మార్కెట్ అన్నది దేన్ని బేస్ చేసుకుని మనకి తయారు చేస్తారు అంటే ఒక్కొక్క స్టేజెస్లో ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకుని మనం మార్కెటింగ్ అన్నది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ఎవల్యూషన్ ఏంటో చూద్దాం. మార్కెటింగ్ మేనేజ్మెంట్ హ్యాస్ ఎవల్యూటెడ్ త్రూ ఫాలోయింగ్ స్టేజెస్. ఈ 4 రకాలుగా మనకి ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మార్కెటింగ్ని మేనేజ్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి ప్రొడక్షన్ బేస్ చేసుకుని, అంటే రా మెటీరియల్ మనకి ఎక్కువ దొరుకుతుందనుకోండి, అలాంటి టైంలో మనం ప్రొడక్షన్ పెంచుకోవాలి. అలా కాకుండా రా మెటీరియల్ అన్సీజనల్ ఉన్నదనుకోండి, అలాంటి టైంలో ప్రొడక్షన్ని మనం తగ్గించుకొని స్టోరేజ్ ముందుగానే ప్రొడ్యూస్ చేసుకున్న ప్రొడక్ట్స్ మనం ఎక్కువగా సేల్ చేసుకుంటూ ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనం స్టేజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ ఓరియంటేషన్ స్టేజ్. సో ప్రొడక్షన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఏదైనా ప్రొడక్ట్ సీజనల్ ప్రొడక్ట్ అనుకోండి, అది పర్టికులర్ సీజన్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి అలాంటప్పుడే మాత్రమే మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సేల్స్ ఓరియంటేషన్ స్టేజ్లో కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని సీజన్స్లో మాత్రమే సేల్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు సేల్స్ మీద దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మార్కెటింగ్ ఓరియంటేషన్ స్టేజ్. సో మార్కెటింగ్ దృష్ట్యా అంటే మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని మనం స్టేజెస్ అనేది డివైడ్ చేసాం. నెక్స్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఓరియంటెడ్ స్టేజ్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఓరియంటెడ్ అంటే మనుషుల యొక్క అభిరుచులు అలవాట్లు తగ్గగా మనం మార్కెటింగ్ అన్నది మేనేజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవి వచ్చేసి మార్కెటింగ్ ఎవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో మార్కెటింగ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్పాడు. అందులో ఫస్ట్ వన్ ఏమన్నామమ్మా, ప్రొడక్షన్ ఓరియంటేషన్ స్టేజ్. సెకండ్ వన్ సేల్స్ ఓరియంటేషన్ స్టేజ్. థర్డ్ వన్ మార్కెటింగ్ ఓరియంటేషన్ స్టేజ్. ఫోర్త్ వన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఓరియంటేషన్ స్టేజ్. సో ఇవి ఒకసారి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మనం ఏ టాపిక్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడమ్మా. సో వాట్ ఈజ్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. మార్కెటింగ్లో మనకి నీడ్స్ అండ్ వాంట్స్ అండ్ డిమాండ్స్ని సాటిస్ఫై చేయాలన్న పదం విన్నాం. సో అసలు నీడ్స్ అంటే ఏంటి, వాంట్స్ అంటే ఏంటి, డిమాండ్స్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. సో నీడ్స్ అంటే కామన్ నీడ్స్, ఫుడ్, క్లాత్, షెల్టర్ ఇలాంటివి. అలాగే వాంట్స్ అంటే మనకి ఫుడ్, షెల్టర్ కాకుండా ఇంకేమైనా స్పెసిఫిక్గా మనకు కావాల్సి ఉంటే వాటిలో వాంట్స్ అంటాము. మనం డిమాండ్ చేసి మనకి వాటిని పర్చేజ్ చేయగల కెపాసిటీ ఉన్న వాటిని డిమాండ్స్ అంటాం. అంటే గోల్డ్, డైమండ్స్, సో ఇలాంటివన్నీ కూడా డిమాండ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ లగ్జరియస్ ప్రొడక్ట్స్ మాట అవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, మనం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అన్నవి జరుపుతాం. ఏదర్ ప్రొడక్ట్లోనే జరుపుతాము, సర్వీసెస్లోనే కూడా మార్కెటింగ్ చేసుకుంటాం. కాబట్టి ప్రొడక్ట్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్సాక్షన్. ఒక వస్తువుని ఎక్స్చేంజ్ చేయడానికి మనం ఎటువంటి కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పుకున్నాం. అందులో ఏమేమి చెప్పుకున్నామమ్మా, 2 పార్టీస్ ఉండాలి, అలాగే
ఎక్స్చేంజ్ చేసుకునే వాల్యూ అన్నది ఒకే విధంగా ఉండాలి, వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి, నెక్స్ట్ ఒకరికొకరు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్స్ అన్నవి తెలియచేసుకోవాలి, అలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకం అన్నది ఉండాలి అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ మార్కెటింగ్ సిస్టమ్. సో సింపుల్గా ఒక మార్కెటింగ్ని ఒక గ్రాఫ్ ఒక డయాగ్రామ్లో మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇండస్ట్రీ, మార్కెట్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ఆర్ ఫీడ్బ్యాక్, గూడ్స్ అండ్ సర్వీసెస్, మనీ. సో ఇవన్నీ కూడా మార్కెటింగ్లో భాగాలే. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. మార్కెటింగ్ మేనేజ్మెంట్ హ్యాస్ ఎవల్యూటెడ్ త్రూ ఫాలోయింగ్ స్టేజెస్. ఈ 4ని దృష్టిలో పెట్టుకుని మనం మార్కెటింగ్ స్టేజెస్ని డివైడ్ చేస్తాం. ప్రొడక్షన్ ఓరియంటేషన్ స్టేజ్, సేల్స్ ఓరియంటేషన్ స్టేజ్, మార్కెటింగ్ ఓరియంటేషన్ స్టేజ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఓరియంటేషన్ స్టేజ్. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసి మనం మార్కెటింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామమ్మా. ఇక్కడతో క్లాస్ క్లోజ్ చేసేస్తుంది. థ్యాంక్ యూ.